హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ వచ్చే ఐటమ్ స్పెషల్ ఐటమ్ వెజ్ మోమోస్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. అలవాటు ఉన్న మాత్రం అస్సలు మర్చిపోరు. దీంట్లో కావాల్సిన 2 క్యారెట్స్, ఒక హాఫ్ కేజీ క్యాబేజీ, 2 ఆనియన్స్ అండి. దట్స్ ఇట్. వెజ్ది ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు అయితే మీరు వదిలిపెట్టరు. ఎట్లా చేయాలి అని చెప్పేసి నాకు కూడా తెలుసు. కాకపోతే ఇది హోటల్ స్టైల్ అండి. స్పెషల్లీ గుజరాతీ మోడల్ అనమాట. అట్లా పీసెస్ చేసుకున్నారా, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇట్లాగా మెత్తగా. అండ్ క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. తురుము తీయాలండి ఇది. తర్వాత క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇట్లా సన్నగా, మరి పెద్ద పెద్ద ముక్కలు ఉండకూడదు. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు అంతే తెలుసు కదా అనుకునేవారు, కానీ హోటల్ స్టైల్ ఎలా చేస్తారో మీకు తెలియదుగా. వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూస్తేనే చాలా టేస్టీ వస్తాయండి. మోమోస్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే పావు కేజీ మైదా చాలా మెత్తగా ఉండాలండి. చూడండి, చేతికి పట్టుకుంటుంది చూసారా, అట్లా ఉండాలి. జస్ట్ హాట్ వాటర్తో వేసుకోవచ్చు ఇవి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ కొంచెం మెత్తగా, మన చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలండి. ఇట్లా ఉంటే చాలా పలుసగా వస్తుంది, లేకపోతే పలుసగా రాదు. మోమోస్ చేసేటప్పటికి పూరి టైప్ అనమాట ఇది ఒక అరగంట సేపు నానిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. బండి తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఫస్ట్ వేసేసుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మోమోస్కి ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కాకుండా కొంచెం క్రిస్పీనెస్ వస్తేనే సూపర్ టేస్ట్ వస్తుందండి. అంతేగాని కచ్చిపచ్చిగా అసలు టేస్ట్ అయితే రాదు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. కొంచెం క్రిస్పీనెస్ కొంచెం వస్తుందనగా కొంచెం కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం కలుపుకుందాము. కొంచెం క్రిస్పీనెస్ రావాలండి. అప్పుడే మనకి నోట్లో తినేటప్పుడు స్మూత్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇట్లా రోస్ట్ అవ్వగానే మీరు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి. కొంచెం ఘాట్ వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. కొత్తగా వీడియో చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా గార్నిష్ చేసుకొని మన అన్నంచున్నపై ఫ్రెష్ అండి. బాగా రోస్ట్ చేసుకోండి. కొంచెంగా అట్లా కాదు, స్మెల్ మొత్తం పోవాలి. స్మెల్ మొత్తం పోతే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామందికి తెలియకుండా క్యాబేజీ ఎట్లా వేసేస్తారు. ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకోవడం దేనికనంటే మనకి క్యారెట్ మగ్గదు తొందరగా. ఇది అన్నీ గుర్తుపెట్టుకోండి. మొత్తం హాఫ్ బాయిల్ చేసుకోవాలి, ఫుల్ రోస్ట్ చేయటం కాదు, హాఫ్ బాయిల్ అనమాట. కొంచెం వాటర్ కంటెంట్ ఉండేటట్టు చేసుకోవాలండి. ఫస్ట్ క్యారెట్ వేసుకొని బాగా కొంచెం సాఫ్ట్ కుకింగ్ అయిపోయింది అనంత వరకు ఇలా చేసుకోండి. కొంచెం ఇట్లా మీరు చూస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. తర్వాత క్యాబేజీ చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, క్యాబేజీ ఇట్లా క్యాబేజీ మొత్తం వేసేసుకొని ఫస్ట్ వేసుకుందా కొంచెం కలుపుకోండి. కొంచెం కలుపుకొని ఏం చేస్తారంటే జస్ట్ దీంట్లో వాటర్ కంటెంట్ కానీ ఏమీ వేయద్దండి. ప్రస్తుతానికి ఏంటంటే బాగా మగ్గాలన్నమాట. అంటే మీకు కొంచెం ఎర్లీగా అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. కాదు టేస్ట్ కావాలంటే మాత్రం మొత్తం అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా మూత పెట్టి జస్ట్ 5 to 10 minutes అట్లా వదిలేసేయండి. సన్న మంటమేనండి, పెద్ద మంట మొత్తం మాడిపోతుంది. మన క్యాబేజీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఇట్లా పోతుంది. చూడండి, వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా, ఇది హాఫ్ బాయిల్ అయినట్టు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మొన్న ఆనియన్స్ మాత్రం రెడ్డిష్ వచ్చేస్తాయి. ఇట్లా అయిపోయింది. జస్ట్ సాల్ట్, నేనేంటంటే ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే బాగానే మగ్గిద్ది, కానీ లాస్ట్లో సాల్ట్ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఇది మాత్రం చూడండి, మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అందరూ కలుపుకుంటారు కానీ అది అండి. దీంట్లో ఏం చేస్తారంటే మీరు ఇట్లా కొంచెం సోయా సాస్ అండి. సాస్ అనేది బెస్ట్ అని చూడండి. ఈ సాస్ వేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుంది. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, వెనిగర్ అండి. ఇది వెనిగర్ మీకు షాప్లో తెలిసే ఉండేది, సోయా సాస్ వెనిగర్.
ఇలా మీ పిల్లలకి మాత్రం ఈవినింగ్ పూట స్నాక్స్ చేస్తే మాత్రం మమ్మీ నాకు మోమోస్ కావాలి, మమ్మీ నాకు మోమోస్ కావాలంటారు. అంత టేస్ట్ ఉంటుంది మోమోస్. కొంతమంది ఇచ్చే జామ్ కాదండి, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే బాగా ఘాట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇదైతే మాకు చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా మీరు ఏం చేస్తారంటే కలిపేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోండి. సాల్ట్ మొత్తం కరిగేటట్టు కలిసిపోయేటట్టు. హాఫ్ బాయిల్ అయితే చాలండి ఇది. ఇట్లా హాఫ్ బాయిల్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 minutes స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఎమ్మటినే మీరు చేయాల్సిన ఫస్ట్ పని మంట ఆపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు బాల్స్ ఉన్నాయి చూసారా, మన చిన్నవండి, చాలా చిన్నవి. అంటే మన గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, అంత స్మాల్ సైజ్ తీసుకోండి. ఇట్లా చిన్న ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చేసుకోండి. చిన్న చపాతీ ఎట్లా అయితే వస్తుందో పల్చగా ఉండాలండి. మోమోస్ ఇట్లా తీసి పెట్టుకుంటాం కదా, జస్ట్ మనం చేసుకున్న మిశ్రమం మొత్తం మిక్సీ మొత్తం అది చేసేసి మన షేప్ అనేది ఎట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. కొంతమంది సూపర్గా చేస్తారు, మోడలింగ్ చేస్తారు. కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే మనకి, నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ మీకు మన ఇంట్లో ఉన్న ఇడ్లీ కుక్కర్లోనే చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇట్లాగనమాట. చూసారా ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా సాగిద్ది, కట్ అవ్వదు మోమోస్ అనమాట. పిండి మెత్తగా కలుపుకుంటేనండి, గట్టి కలుపుకున్నారంటే మన సాగ తీసినా కానీ అది క్రాక్ వస్తుంది, హోల్స్ పడిపోతే అప్పుడు టేస్ట్ రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేసిన తర్వాత కూడా మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇట్లా చేసుకుంటే ఇది ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లాగా మనం ఏం చేస్తామంటే ఆయిల్ రాసుకోవాలంటే ఫస్ట్ కింద ఆయిల్ రాసేసి ఇట్లా మూత పెట్టేసేయండి. ఆయిల్ రాకపోతే అతుక్కుపోతుంది. కింద వాటర్ బర్న్ చేసుకొని ఉండాలి. వాటర్ కొంచెం ఎక్కువే సరిపోతుంది. ఇంకా ఇడ్లీ కుక్కర్లో మూత పెట్టేసేయండి. ఇంకా వెయిట్ చేసి 10 to 15 minutes అయిపోయింది. చూసారు కదా, వేడిగా ఫుల్ మోమోస్ రెడీ. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీకు చేశారంటే టేస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా మాత్రం ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. సూపర్గా ఉండే వెజ్ మోమోస్ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.